ఒకటే కారం రంగు రుచి ఆచి కారం పొడి. స్పీకర్ నోటీసులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి వివరణ ఇచ్చారు. లిఖిత పూర్వకంగా ఆయన స్పీకర్ కు వివరణ ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, పార్టీ మారనన్నది అబద్దమని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన 5 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ కీలక నిర్ణయం ఇచ్చారు. 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, ఈ రోజు సంచలన నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యం మనం చూసాము. స్పీకర్ 5 మంది ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన తర్వాత వాళ్ళు మీద ఫైనల్ నిర్ణయం చెప్పాల్సిన అవసరం ఉందని కూడా వాళ్ళు అఫిడవిట్ దాఖలు చేశారు. దీని ఒక నిర్ణయం తీసుకునేటువంటి ఒత్తిడి కూడా చేశారు. సుప్రీంకోర్టు ఒత్తిడి మేరకు స్పీకర్ ఈ రోజు నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో బట్ ఫర్దర్ స్టెప్ గా మిగతా 2 ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. దాన నాగేందర్ కావచ్చు, అదే స్థాయిలో కడియం శ్రీ ఇద్దరు కూడా గతంలో కూడా నోటీసులు చేశారు. మిగతా 8 మంది వీళ్ళు కూడా చేశారు. ఇద్దరు కూడా రిప్లై స్పీకర్ రిప్లై ఇవ్వని పరిస్థితి కూడా మనకు అసెంబ్లీకి కడియం శ్రీకి ఇక 4 రోజుల టైం ఉంది. నేను స్పీకర్కే తన అభిప్రాయ ద్వారా అని చెప్పే అనుకున్నట్టుగా ఈ నిర్ణయం ఎప్పుడైతే ఇచ్చారో దాని తర్వాత ఇప్పుడు కడియం శ్రీ కూడా తన అభిప్రాయాన్ని లేఖ రూపంలో చెప్పినటువంటి పరిస్థితి. దాంట్లో ఈ పాయింట్స్ ఇప్పుడు వ్యాఖ్యలు మాత్రం ఇస్తారు. దాంట్లో కాంగ్రెస్ పార్టీతో ఎక్కడ కూడా అని కూడా చాలా స్పష్టంగా పార్టీ అబద్ధం, ఎక్కడ కూడా పార్టీ కాంగ్రెస్ పార్టీతో చేరారన్నది శుద్ధ అబద్ధం అని కూడా ఆయన కడియం ఆ లేఖలో పొందుపరిచినటువంటి అంశం కూడా వచ్చాం. ఇవన్నీ కూడా లిఖితపూర్వకంగా కడియం శ్రీ గారి స్పీకర్ కు పరిస్థితి. స్పీకర్ నోటీసులకు ఎమ్మెల్యే కడియం ఎమ్మెల్యే ఇచ్చిన ఇప్పుడు స్పీకర్ ఏ రకమైన పోబోతున్నారు. ఎందుకంటే ఈరోజు 5 ఎమ్మెల్యే శుద్ధి తీర్పిచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అంటే ఆయన స్పీకర్ హోదాలో కేవలం దానికి కమిటీ మాత్రమే చైర్మన్ హోదాలో ఈ రోజు నిర్ణయం పడుతుంది. రేపు మరో 3 ఎమ్మెల్యేలు కూడా భవితవ్యం కూడా ఆ 3 ఎమ్మెల్యేలు రేపు ఈజీగా బయటపడుతూ కూడా జరుగుతుంది. ఈ రోజు ఏదైతే ఆ పార్టీ ఏదైతే అభివృద్ధి దానికి సంబంధించిన అనర్హులు వీళ్ళ ఎలక్షన్ జరపాల్సిన అవసరం ఉంది. పార్టీ ఫిరాయించారని కూడా బీఎస్పీ పార్టీ అటు హైకోర్టులో తీవ్రంగా అటు సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. అటు స్పీకర్ తరఫున అదే సమయంలో టీఆర్ఎస్ తరఫున అడ్వకేట్లు కూడా పరిస్థితి చూసాం. అయితే సుప్రీంకోర్టు అటు స్పీకర్ కార్యాలయం నోటీసులు అందజేసింది. మీరు ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటారు లేదా నిర్ణయం తీసుకోమంటారా అనే వరకు వెళ్ళినట్టు ఒక దశలో మీరు ఈ కొత్త సంవత్సరం జైల్లో జరుపుకుంటారా పరిస్థితిగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పరిస్థితి కూడా మన టైంలో. అయితే అంతిమంగా ఇప్పుడు నిర్ణయం సుప్రీంకోర్టు లేదంటే ఒత్తిడి మొత్తానికి ఈ రోజు స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఖచ్చితంగా మనం చూడాల్సి బీఆర్ఎస్ పార్టీ మీద తీవ్రంగా నేపథ్యం ఉంది. బట్ రేపు ముగ్గురు మీద కూడా ఏ రకమైనటువంటి స్వీకరిస్తారు ఓ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కడియం శ్రీహరి తన వివరణ నేపథ్యాన్ని మనం చూడాలి. ఆ దారుణ ఆ వివరణ లేదు, ఇంకా 2 పెండింగ్ ఉంది. దాంట్లో స్టేషన్ ఎమ్మెల్యే వివరణను ఇచ్చారు. ఆ వివరణ ఎమ్మెల్యే మనం చెప్పుకున్నట్టుగానే ఆ మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు మేము కాంగ్రెస్ పార్టీ అది కాంగ్రెస్ పార్టీ కాదు, అది జాతీయ జెండా అది ఇంకా చాలా రకాల పరిస్థితి కూడా మన అసెంబ్లీలో మరి ఎందుకు కూర్చుంటున్నారు అంటే అది మాకు దగ్గరగా ఉందని కూర్చుని ప్రయత్నం చేశారు. గాంధీ భవన్ ఎందుకు వెళ్ళారు అంటే గాంధీ భవన్ వెళ్ళామని చెప్పారు. సీఎం ఎదురు మా అభివృద్ధి చెప్పారు. ప్రతిదీ కూడా వాళ్ళు తప్పించుకున్నటువంటి కూడా మరీ ముఖ్యంగా కడియం కావచ్చు, దాని కావచ్చు, ఇద్దరు కూడా ఉన్నాయని చెప్తుంది. మిగతా 8 మంది ఒకేస్తే అయితే ఈ ఇద్దరి విషయంలో మాత్రం తప్పించుకోలేదు. ఇక్కడ మాత్రం ఫిరాయింపులకి పడుతుంది, ఉప ఎన్నికలు రాబోతుంది విషయాన్ని మాత్రం గట్టిగానే నమ్ముతుంది.
బట్ చూడాలి సర్టిఫికేట్ దాన్ని చేస్తారా ఏ రకంగా ఉంటే కూతురు కావ్య పోటీ చేసి ఎక్కడ గెలుస్తుంది. అదే సమయంలో ఇచ్చారు ఆ ప్రచారం అసంగుట్టు పోటీ ఏమని చెప్పారు. అదే సమయంలో కట్టుకున్నారు మొత్తం వరకలు కలియతీరుతుంది. వీడియో బయటలో ఉంది కాంగ్రెస్ పార్టీ పోటీ అని చెప్పి అంటే ఒక పార్టీ గెలిచి పార్టీ ఎంపీగా సపోర్ట్ చేయడం ఇక్కడ కూడా క్రమం వస్తుంది. ఖచ్చితంగా ఉల్లంఘన కిందకి వస్తుంది. ఆ ఎవిడెన్స్ ఉన్న టీఆర్ఎస్ పార్టీ గారు సుప్రీంకోర్టులో పొందుపరిచింది. అఫిడవిట్ లో కూడా పొందుపరిచినట్టు కూడా మనం చూసాం. బట్ ఏదైనా కూడా గడియన్స్ స్పీకర్ దాని పరిలో తెచ్చుకుంటారు. దాన్ని పిల్లలాగానే పిల్లలాగానే వాళ్ళు కూడా చేసే అవకాశం. బట్ ఏదైనా కూడా చలనం జరిగి ఇద్దరు ఎమ్మెల్యేలు పక్కన పెట్టిన నోటీసులు అనేటువంటి అపవాద సానుకూల నేపథ్యంలో చేరినటువంటి ఎవరైతే కాంగ్రెస్ ఊపిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళకు పాజిటివ్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ నరేందర్. స్పీకర్ నోటీసులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి వివరణ ఇచ్చారు. లిఖిత పూర్వకంగా ఆయన స్పీకర్కు వివరణ ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, పార్టీ మారనన్నది అబద్దమని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన 5 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టేశారు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.